అమూల్యమైన విషయము దేవుని దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. దేవుని ఎదుట, దేవుని సన్నిధానములో తగ్గింపు అనుభవము దేవుని ఎదుట ఉండాలి. దేవుని ఎదుట, దేవుని కార్యములో అని చెప్పినప్పుడు దేవుని బిడల ఎదుట, దేవుని వాక్యముల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, యాజకుని ఎదుట, దేవుని మందిరముల ఎదుట, విశ్వాసుల ఎదుట మనము ఒక తగ్గింపు అనుభవం మనకు ఉండాలి. అలాగే మనము జీవించిన ఎడల దేవుడు మమ్మను హెచ్చిస్తాడు. మనము మమ్మను తగ్గిస్తే దేవుడు మమ్మను ఎక్కిస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి ఒక తగ్గింపు అనుభవంలోనికి మనము ప్రయత్నం చేసుకుంటే మన జీవితంలో, మన బ్రతుకు, మన తరములు, మన పిల్లలు, మనమున్న స్థానం అంతయు దేవుడు మమ్మను హెచ్చిస్తుంది, ఉన్నతంగా మారుస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనము. మంచిగా కూర్చోబెట్టు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. గట్టిగా చదవండి, బయట కూడా వినబడడానికి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయో నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి. దావీదు రాజు ఒక రోజు దేవుని సన్నిధానములో తాను లోపలికి వెళ్ళి దేవుని సన్నిధానములో ప్రార్థించిన ఒక ప్రార్థన అంశం. హల్లెలూయా. ఆ వేద భాగం మరి ఒకసారి చదవండి. లోపలికి వెళ్ళి దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము కూడా ఏ పాటిని అని. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం హుషారుగా కూర్చోండి వాక్యం వినడానికి. దావీదు, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న దావీదు తన జీవితంలో తనకు చుట్టూన్న ప్రతి శత్రువుని ఎదుట గొప్ప విజయం పొంది నెమ్మదిగా అది దాని మమ్మీ దగ్గరికి ఇవ్వండి. మీరు వాస్తవంగా అది తీసుకొని బాబుని మీ దగ్గర పెట్టుకొని డిస్టర్బ్ చేయడానికి కదా, మమ్మీ దగ్గరే ఉండాలి, అప్పుడే మంచిగానే కూర్చోండి. హల్లెలూయా. ఏం చెప్పినావు ఇప్పుడు? ఆ ఆత్మీయ వాతావరణానికి ఎదురుగా ఏమీ ఉండకూడదు. అందరూ శ్రద్ధగా వాక్యం వినండి. హల్లెలూయా. దావీదు రాజు ఇశ్రాయేలుకు రాజుగా ఉండి అనేక సంవత్సరమైన పాలన చేసి తనకి ఎదురుగా ఉన్న శత్రువులు అందరి ఎదుట గొప్ప విజయం పొంది అన్ని మంచిగానే చేసి హాయిగా నెమ్మదిగా నిర్మలంగా కూర్చున్న సమయము. హల్లెలూయా. ఏ ప్రాబ్లం లేదు, ఏ శత్రువు లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టాలు లేదు, ఏ విధమైన బాధలు లేకుండా ఉన్న సమయంలో అతడు చేసిన ఒక ప్రార్థన. హల్లెలూయా. అన్ని శుభంగా ఉన్న సమయంలో, అన్ని మంచిగా ఉన్న సమయంలో, అన్ని ఆయనకు అనుకూలంగా మారిన సమయంలో దేవుని సన్నిధానంలో దావీదు చేసిన ప్రార్థన, దేవా, ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించడానికి నాలో ఏ యోగ్యత లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనము పొందిన, మనం అనుభవించుచున్న ఈ ఒక మంచిదనమైన మేలులను బట్టి ఒకసారి స్తుతించాలని ఆశపడిన వారు ఉన్నారా? అర్థం కాలేదు చెప్పినది.
మనము ఇప్పుడు పొందిన ఈ గొప్ప ధన్యత, ఈ ఆశీర్వాదం, ఈ అనుగ్రహం, ఈ బలము, ఈ 3 పూట ఆహారము, ఆరోగ్యమును బట్టి ఒక్కసారి దావీదులాగే దేవుని మహిమపరచాలని ఆశపడిన వారు ఉండే మాత్రము చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. దావీదు అన్ని మంచిగానే ఉన్న సమయంలో అతడు చెప్పిన మాట, దేవా నేనే యోగ్యుడు కాదు. దేనికి? ఈ పొందిన ఆశీర్వాదమునకి. హల్లెలూయా. ఎప్పుడైనా హృదయంలో అలాగే, ఎప్పుడైనా ఈ విధంగా అలాగే మన హృదయ లోపల నుండి సర్వశక్తి కలిగిన దేవునికి ఒక స్తోత్రం చెల్లించాలని ఆశపడిన వారు ఎప్పుడైనా ఉన్నాయా? ఈ 3 పూట ఆహారమునకి నేను యోగ్యుడు కాదు, ఇప్పుడు కట్టుచున్న ఈ చీర కట్టడానికి నాకు యోగ్యత లేదు, ఏ కుటుంబంగా ఉండడానికి ఉన్న యోగ్యత లేదు, అదంతయు దేవా మీ కృప మాత్రమే, కృప మాత్రమే అని దేవుని గణపరచడానికి మనసు కలిగి ఉండాలి. దావీదు ఒక తగ్గింపుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సాహచర్యం ఏంటిది? రాజుగా ఉండి అనేక సంవత్సరం మంచిగానే పాలనం చేసి తనకెదురుగా ఉన్న ప్రతి ఒక్క శత్రువుని ఎదుట విజయం పొంది నెమ్మది కలిగిన వారంగా ఉన్నాడు. అప్పుడు చెప్పిన మాట, ఇదంతయు పొందడానికి నాలో యోగ్యత ఏమి లేదు, నా కుటుంబం కూడా దానికి యోగ్యుడు కాదే కాదు. హల్లెలూయా. తగ్గింపుతో కూడిన మాటలు, స్తోత్రం చెల్లించాలి. తగ్గింపుతో కూడిన ఆ ఒక మంచి ప్రార్థన. ఈ 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత, దావీదు జీవ చరిత్రమనే మనము చూసుకుంటే, దావీదు జీవ చరిత్రములో ఒకే ఒక విషయములో మాత్రమే అతడు పాపం చేసినట్లుగానే ఉన్నాయి. అది దేవుడు క్షమించాడు. చేసిన పాపమునకి శిక్ష ఇచ్చి, అందరు వింటున్నారా? క్షమించిన పాపమునకి శిక్షించి ఆ పాపమున నుండి విడిపించి అతనే దేవుడు కాపాడినావు. హల్లెలూయా. అందుకే లోక రక్షకుడైన యేసయ్య దేవుని పిలిచినప్పుడు దావీదు కుమారుడా అని బెర్తిమాయి పిలవడానికి కారణం, యేసయ్య దేవుడు జన్మించినదే పాపములో నుండి విడుదల పొంది రక్షణ పొంది పాపములో నుండి మారు మనసు పొందిన దావీదు పేరు ఎదుటనే దావీదు కుమారుడా అని బెర్తిమాయి యేసయ్య దేవుని పిలిచాడు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం. దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును సిద్ధపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. మొదటి రాజులు 15వ అధ్యాయం 5వ వచనం. ఒకే ఒక విషయమును బట్టి మాత్రమే, ఊరియా విషయములో మాత్రమే అతడు పాపం చేసి ఉన్నాడని ఒక వాక్యం ఉంది. హల్లెలూయా. ఓకే, అది వెతకకండి. ఒకే ఒక విషయములో మాత్రమే. ఏది? దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి. ఏ వాక్యం అది? 4వ వచనం. చదవండి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ ఊరియా విషయము తప్ప తన జీవిత దినములన్నీ తన జీవిత కాలములందయు యెహోవా దృష్టికి ఒక చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. ఊరియా అన్న ఒక్కరు విషయములు తప్ప, ఆమేన్, మిగిలిన విషయములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థం కలిగిన వాడుగా జీవించినాము. ఆ దావీదునే గురించి దావీదు చరిత్రం అంతా వినినప్పుడు చాలా మందికి దావీదునే నచ్చడు. దావీదు అంత ఘోరమైన పాపం చేశాడు, అంత భయంకరమైన పాపం చేశాడు. అంత భయంకరమైన పాపం చేసిన దావీదు పేరు బైబిల్లో రాసి ఉన్నారా? ఆ దావీదు పేరు మీద దావీదు కుమారుడైన యేసయ్య అని పలుకడం ఏంటది?
కానీ దావీదు ఒకే పాపం చేసిన ఎడల కూడా ఆ పాపముల గురించి పశ్చాత్తపించి, నా పాపము, నా అతిక్రమము, నా దోషము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది, నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే నేను పాపములో పుట్టినవాడు, ఈ సోపుతో నన్ను బాగుగా కడుగుము, నేను పవిత్రుడనవునట్లు ఈ సోపుతో నేను హిమము కందే తెల్లగా ఉన్నట్లుగా నన్ను బాగుగా కడుగుము, కడుగుము, కడుగుము. ఒకే ఒక పాపం చేసిన దావీదు దేవుని సన్నిధానములో మోకాళ్ళుండే మొరపెట్టి చేసిన పాపమునకున్న శిక్ష కూడా పొంది, ఆమేన్. పాపం చేసిన వారిని విడిచిపెట్టిన దేవుడు కాదు, పాపమునకి తగిన శిక్ష పొందాలి. కానీ ఆ పాపములో నుండి శిక్షించి, విడిపించి, రక్షించి ఊరియా విషయం తప్ప మిగిలిన అన్నిటిలో హల్లెలూయా దేవునికి ఇష్టడుగా జీవించిన వాడు దావీదు. దేవునికి ఇష్టం. ఆ దావీదు గురించి మాట్లాడినప్పుడు 7వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో మరి ఒకసారి చదువు. అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరయందు కాపురం ఉండి. ప్రైజ్ ది లార్డ్. అందరు వింటున్నారా? మరి ఒకసారి కూడా యెహోవా నలుదిక్కులో అతని శత్రువుల ఎదుట అతనికి విజయమనే దయచేశాడు. ఇక్కడ ఒక మర్మం ఉంది. మనము పోరాడుచున్న ప్రతి విషయమనకే శత్రువుల ఎదుట విజయమనే దయచేసినది యెహోవే. ఆ స్తోత్రము హల్లెలూయాకి వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, ఎంతమంది నమ్ముతున్నారు? మనకెదురుగా ఉన్న ప్రతి శత్రువులనే, ప్రతి పోరాటములో నుండి, ప్రతి బాధలలో నుండి, అది ఒకవేళ రోగం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమాధానం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, తల్లిదండ్రుల విషయం కావచ్చు, ప్రతి పోరాటములో నుండి విజయం దయచేసినది దేవుడని నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. యెహోవా తనకెదురుగా ఉన్న శత్రువులు ఎదుట నలుదిక్కులో నుండి విజయం అనే దయచేసిన ఒక దేవుడు ఉన్నారు. నమ్మాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు ఏ విధంగా పోరాడుతుందని మనం ఇందుకు ముందు మనం విన్నాము. అనేక తంత్రములతో కూడి వచ్చి, అనేక ట్రిక్తో మన దగ్గరికి వచ్చి, అనేక విధంగా మనకు పాడు చేయడానికి, కుటుంబమనే నాశనం చేయడానికి. పిల్లలు మంచిగా ఉండకూడదు, వారి మంచిగా బ్రతకకూడదు, వారికి ఒక ఉద్యోగం ఉండకూడదు, వారు సంపాదించి తల్లిదండ్రులనే పోషించిన ఒక స్టేజ్ రాకూడదు. చిన్న చిదరి నానా విధంగా మారిపోవాలి. పిల్లలందరూ కళ్ళు దాగి, బీడి దాగి, విధేయత లేకుండా ఇష్టానుసారంగా చెదరిపోవిన ఒక రీతిగా మారిపోవాలని శత్రు పోరాడినప్పుడు నలుదిక్కులో నుండి విడిపించినదే యెహోవా అని నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఉట్టిగానే వచ్చి కూర్చోండి వెళ్ళిపోతే దీవెనలు ఏది పొందిన దేవుని బిడలారా. ఉట్టిగానే వచ్చినాము, ఉట్టిగానే వెళ్ళిపోవడం, ప్రార్థనకి వెళ్ళాడు అన్న ఒక పేరు తప్ప ఏ విధమైన దీవెనలు పొందకుండా, ఆశీర్వాదం పొందకుండా వెళ్ళిపోతే లాభం లేదు. ఉచి చేయగలిగిన స్త్రీ వచ్చి ఆరాధనాలయంలో కూర్చున్నప్పుడు స్వస్థత పొంది వెళ్ళిపోయినామో దేవునికి స్తోత్రం. ఒక ఆరాధనలోనికి, ఒక ప్రార్థనలోనికి ఏ సమస్యలతో మీరు వచ్చి ఉన్నామో వాటన్నిటిలో నుండి విడుదల పొంది వెళ్ళిపోవాలి. నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ ప్రార్థన రూమిలో మూలలో కూర్చోండి నడు వంగిన స్త్రీతో యేసయ్య దేవుడు అన్నారు, లేచి నిలబడు. హల్లెలూయా. నడు వంగిన స్త్రీలాగా ఆరాధనలోనికి వచ్చిన ఎడల నాట్యం ఆడుకొని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆరాధన ఒక ప్రయోజనం అదే. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? తలనొప్పితో, కాలి నొప్పితో, మోకాలి నొప్పితో, ఏదు వేదనతో కూడి వచ్చిన వాక్యమని నమ్మిన వారమైతే వెళ్ళిపోయినప్పుడు నాట్యం ఆడుకొని వెళ్ళిపోవాలి. యెహోవా దేవుడు నన్ను విడిపించాడని ధైర్యంతో నలుదిక్కులో ఉన్న శత్రువుల మీద విజయం దయచేసిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
శత్రువిన మన శరీరమనే మాత్రమే పాడు చేయడం, మన లోపల ఉన్న దేవుని యొక్క ఆ ఒక్క సత్యమనే ఆ నిజాయతమనే పాడు చేయడం ఎవరికి సాధ్యం కాదు. శరీరమనే ఓడిపించడం, శరీరమనే పాడు చేయడం, కానీ లోపల ఒక దైవత్వం ఉన్న దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. అది నేను నాశనం చేయడానికి ఏ శత్రువుని సాధ్యం కాదు. హల్లెలూయా. వాక్యమందు బలపడాలి దేవుని బిడ్డలారా. వాక్యమనే హృదయములో స్వీకరించాలి. నలుదిక్కులో నుండి దావీదుకు శత్రువుల ఎదుట దేవుడు విజయం ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రాత్రి కాలం నేను కూడి వచ్చినప్పుడు ఉన్న సమస్యలు, బాధలకి దేవుడు ఒక పరిష్కారం ఈ రోజు దయచేస్తుందని నమ్మిన వారి స్తోత్రములతో ఉండే వెళ్ళిపోయిన సమయంలో మీ ప్రార్థనకి జవాబునే దయచేసిన. హల్లెలూయా. ఆ వేద భాగం మరి ఒకసారి మొదటి వచనం చదవండి. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేశాడు. ఓ హల్లెలూయా. ఈ కాలములో లేనినది నెమ్మది లేదు. నెమ్మది ఉన్నాయా? పిల్లలు ఉన్నారు, 4, 5 పిల్లలు ఉన్నారు. పిల్లలు పుట్టినప్పుడు వారందరూ మగ పిల్లలే కదా, సంతోషపడినావు. మగ పిల్లలే కదా, సంతోషం. ఆడపిల్లలు మొదటి దేవుడు అనుగ్రహించిన ఒక ఆడబిడ, ఓకే నేను మగ బిడ అని అనుకున్నాడు, కానీ ఓకే. రెండవది దేవుడు అనుగ్రహించినప్పుడు అది కూడా ఆడబిడ అయితే అయ్యో. రెండవది విశ్వాసం పోయింది, ప్రార్థన పోయి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నా. ప్రార్థన చేసి మూడవది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన మూడవ దేవుడు అనుగ్రహించినది కూడా ఆడ. కానీ ఒకటి మాత్రం, మగ పిల్లలు పుట్టినప్పుడు సంతోషపడుతుంది, కానీ ఈ కాలంలో మగ పిల్లలను బట్టి బాధపడిన తల్లిదండ్రులు ఎక్కువ మంది. హల్లెలూయా. ఆడపిల్లలు ఉంటే మీకు చుట్టూ తిరుగుతుంది. మీ మాట మీరు ఎప్పుడు వారిని దగ్గర తీసుకొని నడుస్తుంది. అటు ఇటు తిరగడానికి వీలు లేదు. మగవాడు బయటకు పోతే మీకు ప్రాబ్లం లేదు. ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేసిన మగవాడు. వారి పోయి కళ్ళు తాగుతుంది, బీడి తాగుతుంది, ఆ గుంపులో నడుస్తుంది, అక్కడ కేసు పెడుతుంది, ఇక్కడ కేసు పెడుతుంది, అంబరు తింటది, అది తింటది, ఇది తింటది, బూతులు మాట్లాడుతుంది. సమయానికి ఇంటికి రాదు, ప్రార్థనలో కూర్చోను, వారి స్తోత్రం లేదు, వారికి నచ్చినట్లుగా వారి జీవిస్తుంది. తల్లిదండ్రులకి ఏం ప్రాబ్లం లేదు. వారు ఎట్టు పోయి రాత్రి 12కి వస్తే కూడా ప్రాబ్లం లేదు కదా. తప్పు వాస్తవంగా తల్లిదండ్రులది. ఆడపిల్లలు బయటకు పోతే మీరు అడుగుతుంది ఎటు పోయిందని. మగవాడు పోతే ఎందుకు అడగడం లేదు? సైలెంట్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయినా. జాగ్రత్తగా ఉండాలి. మగ పిల్లలు ఉన్న వారి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వారు మీ మాటకే లోపడదు, మిమ్మల్ని తిడుతుంది, వారి కళ్ళు తాగుతుంది, ఫ్రెండ్స్తో తిరుగుతుంది, మీ దగ్గర మంచివాడుగా జీవిస్తుంది. ఆమేన్. ఒకటే మాట అన్న, చిన్నప్పటి నుండి దేవునిలో పెంచండి, దేవునిలో పెంచండి, ఆరాధనాలయంలో పెంచండి. హల్లెలూయా. దేవునికి లోపడానికి నేర్పించండి, ప్రార్థనలో కూర్చోబెట్టండి. హల్లెలూయా. ప్రార్థనకి వచ్చి నిద్రపోతే కొట్టి లేపాలి. ఏంట్రా ఇది? టీవీ ముందు కూర్చుంటే నీ ఇంత నిద్రపోతుందా? అర్ధగంట మీరు 3 గంటల టీవీ ముందు కూర్చున్నప్పుడు నిద్రపోతుందా? ఇంకా లేచి నిలబడుతుంది, నేను లేపి నిలబడుతుంది. హల్లెలూయా. టీవీ ముందు నిలబడితే నిద్రపోతా? ప్రయత్నం. హల్లెలూయా. దేవుని నేర్పించాలి. హల్లెలూయా. నెమ్మది. ఈ కాలంలో కుటుంబంలో నెమ్మది లేదు, నెమ్మది లేదు. కానీ అది అనుగ్రహించడానికి దేవునిలో ఉండాలి. హల్లెలూయా. ఆ వేద భాగములో నలుదిక్కులో ఉన్న శత్రువుల ఎదుట విజయం దయచేసి ఆయనకి నెమ్మది కలిగ చేసిన ఒక దేవుడు. హల్లెలూయా. దేవునిలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దావీదు రాజు 23వ కీర్తన రాసినప్పుడు మొదటి 2 వచనములో యెహోవా నా కాపరి కలుగదు,
పరుండ చెయ్యొచ్చున్నాను. హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్దకు, ప్రైజ్ ది లార్డ్, నెమ్మది కలిగ చేసినది దేవుడు. తన జీవితంలో అనేక యుద్ధములో గెలిచి తనకున్న శత్రువులందరి మీద విజయం పొందిన దావీదు తన కీర్తనములు రాసి దేవునికి స్తోత్రం చెల్లించింది. యెహోవా నా కాపరి. హల్లెలూయా. ఓ నెమ్మది కలిగ చేసిన వాడు యెహోవాయే. మీరు నాతో కోపపడకండి దేవుని బిడలారా. మీ కుటుంబము, మీ పిల్లలు దేవునిలో ఉండే మీకు నెమ్మది దేవుడు దయచేస్తుంది. దేవునిలో లేనందువలన హల్లెలూయా వారి ద్వారా ఉన్న నెమ్మది, శాంతి, సమాధానం మీకు లేవు. ఇప్పుడు నేను చెప్పినదంటే ఈ వయస్సులో హల్లెలూయా కొట్టి తిట్టి దేవునిలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. దావీదు రాజుకి విజయమనే దయచేసి నలుదిక్కులో నుండి తను కాపాడి తన కుటుంబమునకే, తన ఇంటి వారికి నెమ్మది దయచేసిన ఒక గొప్ప దేవుడు ఉన్నదని అతడు నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత 2వ వచనములో దావీదు స్వయం తాను ఏ స్థితిలో ఉన్నాడని అతడు స్వయం పరిశోధన చేస్తున్నారు. హల్లెలూయా. ఒక హల్లెలూయా చెప్పండి. మనము ఏ స్టేజిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎక్కడ నివసించుచున్నాడు అని మనమే తెలుసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. దుష్టులు ఆలోచన చెప్పున నడవగా, పాపులు మార్గములో నిలవగా, అపహాసులు కూర్చున్న చోటులో కూర్చుండగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలబడాలి, ఇదందయు మనకు నేర్పించి ఉన్నారు. హల్లెలూయా. దారి తప్పిపోయిన తర్వాత, మార్గమనే దూరమైపోయిన తర్వాత ఏడిస్తే లాభం లేదు. దేవునికి స్తోత్రం. వాక్యం సరిగా మనకు నేర్పిస్తున్నారు. మీరు కూర్చోవలసిన స్థలం ఉంది, నిలవవలసిన స్థలం ఉంది, నడవవలసిన స్థలం ఉంది. హల్లెలూయా. వాస్తవంగా కూర్చోకూడదు, నిలుచకూడదు, నడవకూడదు. అదే కదా ఆ వాక్యములో. మళ్ళీ ఒకసారి చెప్పండి. 1 కీర్తన 1వ వచనం. నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? ఓకే. నిలవకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు. ఒక దేవుని బిడ. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక దేవుని బిడ. హల్లెలూయా. ఈ రోజు మాకు మంచి సీటు దొరికింది. కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కాబట్టి గోడ దొరికింది. కొంచెం సపోర్ట్గా ఉండవచ్చు. హాయిగానే కొంచెం కాలు కూడా ఎట్లా చెప్పాలి, చాపి పెట్టడానికి వీలుంది. నా సీటింగ్ అరేంజ్మెంట్ శ్రీనివాసు గారు మంచిగా అరేంజ్మెంట్ చేసినావు. ఇంకా నేను ఎక్కువ చెప్తే పాస్టర్ గారు ఇదే చెప్తున్నారని ఫీల్ అవు. ఓకే, ఎనీవే. హల్లెలూయా. అదేదియో కాదు ప్రాముఖ్యం. నేను దేవుని సన్నిధానములో స్థిరంగా మంచిగా హాయిగా కూర్చోవడానికి కాదు మనము రావడం. ఆత్మలో ఆరాధించిన వారు కదిలినట్లుగానే ఉండాలి. కదిలినట్లుగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పైకొక ఆకర్షణత ఉంది. భూమి సంబంధమైన వారు కాబట్టి భూమికి ఒక ఆకర్షణత ఉంది. హల్లెలూయా. రోజు వీడియో తీసుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత థామ్సన్ ఒక 2 గంటల దాన్ని అప్లోడ్ చేయడానికి టీవీలో పెట్టి అన్ని చూపిస్తుంది. చూపించినప్పుడల్లా నాతో చెప్పిన, డాడీ మీరు ఏదైనా ఒక చోట్ల నిలబడి వాక్యం చెప్తే బాగుంది. ఇది మీరు కెమెరా నుండి కూడా దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. అన్ని పాస్ చేసి ఏదో ఒక్క చోటులో నిలబడి వాక్యం చెప్తుంది కదా. మీరు ఇట్లా నడుచుకొని అటు పోయి ఇటు పోయి కొద్ది టైంలో కెమెరా ఫ్రేమ్లో నుండి కూడా బయటకు పోయి వాక్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నడచింపంటే అది బండలాగా కూర్చున్నది కాదు. హల్లెలూయా. బండలాగా కూర్చున్నది కాదు. మీకు అర్థం కాదు. నేను చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పినావు. మన లోపల ఒక ఆత్మ ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఉట్టిగానే చేయి చూపించకండి. నా లోపల ఒక దేవుని ఆత్మ ఉంటుందని విన్న తర్వాత చేయి చూపించండి. నా లోపల ఒక దేవుని ఆత్మ ఉంటుందని నమ్మిన వారు మాత్రం చేయి చూపించండి.
కొందరికి ఆ నమ్మకం కూడా లేదు. ఓకే, పర్వాలేదు. దేవుని ఆత్మ పై నుండి అని వింటున్నారా? దేవుని ఆత్మ పై నుండి ఉన్న కాబట్టి పైకి ఒక ఆకర్షణత ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. పైకి ఒక ఆకర్షణత ఉంది. శరీరం మట్టికి సమానమైన మట్టితో పాటు ఉన్న కాబట్టి అది భూమిలోనికి ఒక ఆకర్షణత ఉంది. ఆత్మలో ఆరాధించినప్పుడు, ఆత్మలో వాక్యం వినినప్పుడు ఆ ఆత్మ లోపల ఉన్నది పైకి ఆకర్షింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. శరీరం భూమి సంబంధమైనది కాబట్టి కిందకి ఆకర్షింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క మోషన్, ఈ యొక్క పవర్, ఈ యొక్క శక్తి అది పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి మాత్రమే. మిగిలిన వారి జీవితకాలం మండలాగా కూర్చోండి వెళ్ళిపోతుంది అంతే. కారణం ఏదంటే వారికి ఉన్న ఆకర్షణ భూమి సంబంధమైనది మాత్రమే. ఎప్పుడు భూమి సంబంధమైనది తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి. అదే కదా వాక్యంలో. వారు తినుటకును, త్రాగుటకును, ఆడుటకును కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నవ్వుకొని ఉన్నారు. వచ్చినప్పుడు నుండి నేను చూస్తున్నాను. ప్రేయర్ అయిపోయింది. రేపు నుండి మళ్ళీ చెప్పడం అవసరం. ఇది నవ్వడానికి ఏముంది ఇంత మాత్రము? ఏదైనా జోకి చెప్పినావా? ప్రార్థనతో కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కూర్చోవడమే ఆడడానికి. హల్లెలూయా. కొందరు పిల్లలనే కంట్రోల్ చేయడానికి మొబైల్ చేదుకో ఇస్తుంది. ఆ ఒక బొమ్మ పెట్టి ఇచ్చేస్తే మీ సేఫ్ సైడ్ అయింది కానీ వారి బ్రెయిన్ పోతుంది, వారి కన్ను పోతుంది, వారికి సైట్ పోతుంది, వారికి ఆ రేడియేషన్ వారినే మొత్తం పాడు చేసే. అది మీకు ప్రాబ్లం లేదు. మీకు వంట చేయాలి, పని చేయాలి, మొబైల్ ఇచ్చేస్తే సరిపోతుంది. హల్లెలూయ. కొందరు ప్రార్థనకి వస్తే ఒక రాయడం ఏమి తెలియదు కానీ ఒక పెన్ను పేపర్ ఇచ్చేస్తాం, మీరు బొమ్మ రాసుకొని ఉండండి. మేమైతే వాక్యం విన్నాం. కొందరంటే ఎట్లా అంటే పిల్లలనే ఎటో పడేస్తుంది. మాకు స్వస్థతగా ఆరాధించాలి. మీరు ఎటైనా పోవండి, నో ప్రాబ్లం. ఎటైనా పోవండి, ఎటైనా తిరగండి, ఎక్కడైనా ఉండండి. దగ్గర కూర్చోబెట్టి ఆరాధన నేర్పించాలి. హల్లెలూయా. దగ్గర కూర్చోబెట్టి చేతులు యోజించి మోకాళ్ళుండి ప్రార్థించడం నేర్పించాలి. వారి ఎట్టు పరిస్థితిలో దారి తప్పి పోవను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తల్లిదండ్రులు చాలా మంది స్వార్థడే. మీకు మంచిగా ఉండాలి, మీకు మంచిగా ఆరాధించాలి, మీకు మంచిగా కూర్చోవాలి. పిల్లలు ఒక డిస్టర్బెన్స్. పిల్లలు ఒక అప్పుడప్పుడైనా ఆలోచన వస్తుంది కదా. నేను ఇంకా ఏమి చెప్పను. హల్లెలూయా. పిల్లలు ఒక బ్లెస్సింగ్ లాగా చూసుకోవాలి. వారిని దగ్గర పట్టి చేతులు యోజిపించి స్తోత్రములతో వారిని ప్రార్థించడానికి, వాక్యం చదివించడానికి, పాటలు నేర్పించడానికి. చప్పట్లు కొట్టలేకపోతే ఒక కొట్టి వారిని చప్పట్లు కొట్టమని నేర్పించాలి. హల్లెలూయా. అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. దావీదు నెమ్మదిగా ఉన్నవాడు. యుద్ధములన్నిటిలో నుండి గెలిచిన తర్వాత మంచిగానే జీవించిన సమయంలో దావీదు తన మనసులో తాను ఎక్కడ నివాసం చేస్తున్నారని స్వయం పరిశోధన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరని ఒక్కసారి పరిశీలన చేయాలి. నేను ఎక్కడ నివాసం చేస్తున్నాను? ఆ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? నా ఇంటి పరిస్థితి ఏంటిది? స్తోత్రం చెల్లిస్తావా? దావీదు 2వ వచనములో దావీదు చెప్పిన మాట ఏంటిది? చదవండి. మీరు దేవదారులతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటిది? దావీదు ఎక్కడ నివాసం చేస్తున్నారు? దేవదారుతో కట్టిన నగరి అందు. హల్లెలూయా. దేవదారుతో ఉన్నతమైన బెంగ్లావులాగా కట్టిన, హల్లెలూయా, ఉన్నతమైన స్థానంలో నేను ఇప్పుడు నివాసం చేస్తున్నాను. అంటే ఉన్నతమైన, శ్రేష్టమైన, అమూల్యమైన. యుద్ధం లేదు, శత్రువులు లేదు, ఎదిరింపు లేదు, ప్రాబ్లమ్స్ లేదు. కుటుంబంలో శాంతి, సమాధానం. స్తోత్రం చెల్లిస్తావా? ఎంతమంది ఆశిస్తున్నారు ఈ రాత్రి కాలం? దేవా,
అలాగే ఒక సాహచర్యం మాకు దయచేయండి. కోరిన వారిని తృప్తిపరచిన దేవుడు ఉన్నారు. చేతులెత్తి దేవా నాకు అనుగ్రహించుమని చెప్పడానికి నష్టమేమి లేదు, కానీ ఒక్క మాట పూర్ణ హృదయముతో చెప్తే కార్యమనే చేసిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ మీరు అడుగుతుంది, మీరు ఆలోచిస్తుంది, ఈ చేతులెత్తి ప్రతిసారి చేతులెత్తి దేవా దేవా అని చెప్తే మాత్రమే దేవుడు ఆలగిస్తుందా అని. 38వ సంవత్సరం కోనేరు దగ్గర పడి ఉన్న వాడు దగ్గరికి వచ్చి యేసయ్య దేవుడు అడిగిన ఒక ప్రశ్న ఉంది. ఏంటిది ప్రశ్న? మీరు స్వస్థత పొందుకోరుచున్నావా? హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? మీరు స్వస్థత పొందకోరుచున్నావా? ఈ ప్రశ్న యేసయ్య ఎందుకు అడగడం? ఏ కోనేరు? ఏమో ఏదో ఒక కోనేరు. హల్లెలూయా. బెతెస్దా అనే ఒక కోనేరు బైబిల్లో 5వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త. ఇప్పుడు చదవకండి. అప్పుడప్పుడు ఆ కోనేరుకి ఒక అద్భుతంలో జరుగుతుంది. అప్పుడప్పుడు దైవదూతలు వచ్చి ఆ కోనేరు లోపల ఉన్న నీళ్లు కదిలింప చేస్తుంది. అందరు వింటున్నారా? ఆ కదిలినప్పుడు మొట్టమొదటిగా దానిలోనికి దిగిన ఒక్క వ్యక్తి స్వస్థత. ఒక అద్భుత కోనేరు యెరూషలేములో గేట్ దగ్గర ఆ కోనేరుకు ఒక పేరు బెతెస్దా. కాబట్టి అనేక రోగులు వచ్చి కోనేరు దగ్గర పడి ఉన్నారు. ఎప్పుడు కదిలతనదని తెలియదు, ఏదో ఒక సమయం. హల్లెలూయా. ఆ పేరు మర్చిపోకూడదు. బెతెస్దా అని కోనేరు, యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్న గేట్ దగ్గర ఉన్న కోనేరు. దైవదూతలు వచ్చి ఆ కోనేరులో నీళ్లు కదిలింప చేసినప్పుడు మొట్టమొదటిగా దిగినవాడు. కానీ ఆ కోనేరు దగ్గర 38వ సంవత్సరం నుండి ఒక పక్షవాయువు కలిగిన ఒకడు పడి ఉన్నాడు. ఆయన స్వస్థత పొందలేదు. స్వస్థత పొందలేకపోవడానికి ఉన్న కారణము అతడు చెప్పినది ఏదంటే, నీళ్లు కదిలినప్పుడు తను తీసుకుపోయి దానిలోనికి పడేయడానికి నాకు ఎవరు అంటే అతడు నడవలేదు, పక్షవాయువు కలిగిన వాడు కనుక. నేను పరిగెత్తి ఒక్క విధంగా వెళ్ళినప్పుడేకు నాకు ముందే ఎవరో ఒకరు దిగుతుంది, స్వస్థత పొంది వారు వెళ్ళిపోతారు. ఇలాగే ఇప్పుడు ప్రయత్నం చేసి ఎన్ని సంవత్సరం అయింది? చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక్కసారి, 2 సారి, 3 సారి, 5 సారి, 10 సారి ప్రయత్నం చేస్తే కూడా జరగలేకపోతే ఇంకా ఒక్కసారి నేను ఆ కోనేరు అంచులో పోయి పడుకుందా, నెక్స్ట్ సారి నేను మిస్ అవ్వకూడదని మినిమం ఆలోచన చేస్తుంది కదా. మామూలు మనుషులైన ఆలోచన చేస్తుంది కదా. 10 సారి నాకు ముందు ఒకరు దిగినావు, 100 సారి దిగినావు, ఈ నెక్స్ట్ ఛాన్స్నే నేను మిస్ అవ్వకూడదు. ఆశిస్తుందా లేదా? ఆ ఎడ్జిలోనికి వెళ్ళి నేను నెక్స్ట్ టైం పడుకున్నా, కదిలిన వెంటనే నేను దానిలోనికి దిగడం కాకుండా దూకేస్తా. ఆలోచన చేస్తుందా లేదా? కానీ 38 సంవత్సరాలు అతడు అది కూడా ట్రై చేయలేదు. అందుకే యేసయ్య అడిగిన ప్రశ్న, మీరు నిజంగా కోరుచున్నావా? కొందరు కూర్చున్న విధానం చూస్తే జీవితకాలంలో నాకొక మార్పు రాను, నా బ్రతుకు ఇంతే, ఈ దేవుడు నాకేం చెయ్యను, నా కుటుంబములకు మార్పు రాను, ఇంతకాలం ఏమి మార్పు రాలేదు, మళ్ళీ ఇప్పుడు మారుతుందా? హల్లెలూయా. ఈ అనుమానంతో కూర్చుంటే 2వ రాకడ వచ్చినా కూడా మీరు అలాగే ఉండిపోతుంది. కానీ దేవుని వాక్యమందు నమ్మాలి. ఎంతమంది స్తోత్రం చెల్లిస్తుంది? నా బ్రతుకు మార్చడానికి, కష్టముల మార్చడానికి, బాధలు తొలగించడానికి దేవుడు సమర్థుడు. నమ్మిన వారు దేవుని స్తుతించి, ఆత్మలో ఆరాధించి, స్తుతించి, వాక్యం విని, వాక్యమైన హృదయంలో స్వీకరించుకొని వెళ్తుంది. దావీదు తాను ఎక్కడ నివాసం ఉంటుందని అతడు ఎరిగి ఉన్నాడు. నేను ఉన్నతమైన ఒక దేవదారుతో కూడిన పట్టణములో. హల్లెలూయా. కానీ
మీరు ఎంత ఉన్నతంగా ఉన్న స్టేజ్లో ఉన్నామో మీ జీవితంలో ఒక ఆలోచన ఉండాలి, నా ఆలయమే స్థితిలో ఉన్నాను. ఇప్పుడు మనుషులకి ఎవరికి లేని నా ఒక విషయం ఏదంటే, మనము ఎలాగే మంచిగానే ఉండాలి, ఆలయం ఎలా ఉండే పర్వాలేదు, ఎట్లా ఉండే పర్వాలేదు, దేవుని కృప వల్ల దేవుడు మనకు మంచి ఆలయం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కానీ అదే దేవుని యొక్క కృప, అనేక మంది మీ కన్నీరు ప్రార్థన వలన దేవుడి కార్యమనే చేస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ దావీదు మాత్రం ఉన్నతమైన స్థానంలో కూర్చున్నప్పుడు దేవుని మందసం మాత్రం లోపల ఉన్నాడు అని ఒక ఆలోచన ఆయన మనసులో వచ్చాడు. హల్లెలూయా. మీ ఆలోచనలో దేవుని కార్యమనకి ప్రాముఖ్యత ఉండే మీ బ్రతికిన దేవుడు మారుస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. మీ ఆలయ విషయమనే, దేవుని మందస విషయమనే, దేవుని ఆలయ విషయమనే మీరు సెకండరీగా చూడడం వలన మీ బ్రతుకు మారలేకపోతున్నారు, మీ బాధలు మారలేకపోతున్నారు. ఆ మర్మమనే దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఎవరైనా దేవుని కార్యమనకి ప్రాముఖ్యత ఇచ్చిన వారంగా ఉండే మీ జీవిత సాహచర్యమనే దేవుడు మారుస్తుంది. ఏ సాహచర్యమలో ఉండే కూడా ఒక నిమిషం మన స్వయ పరిశోధన చేయండి. ఎప్పుడు మన ఆలోచన మన పని మంచిగా జరగాలి, మనకు డబ్బు సరిగా రావాలి, బిజినెస్ మంచిగా జరగాలి, పిల్లలు మంచిగానే ఉండాలి, వారి కుటుంబం మంచిగానే ఉండాలి, వారి పిల్లలు మంచిగా చదవాలి, మంచిగా పాస్ అవ్వాలి, ఉద్యోగం ఉండాలి, ఇల్లు కట్టాలి, వారికి పెళ్లి జరగాలి, కుటుంబ జీవితం మంచిగా ఉండాలి. ఎప్పుడు మనము మన విషయం తప్ప, చూడు స్తోత్రం పోయింది. ఇప్పుడు మన విషయమైన గురించిన ఆలోచన తప్ప కూర్చున్న వారిలో ఎంతమంది దేవుని ఆలయమైన దేవుని కార్యమనకే ప్రాముఖ్యత ఇచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనకి వచ్చిన విషయం గురించి కాదు, అది మీ పర్సనల్ విషయం. మీరు ప్రార్థనకి రావడం, ఆరాధించడం, దేవుని ఆలయం, దేవుని మందిరం, దేవుని కాపర్లు, దేవుని సేవకుడు, దేవుని ఆలయము, దేవుని సేవ, ఆ విషయమనే ఆలోచన చేసిన వారినే. ఇప్పుడు కావాలంటే దావీదుకి హాయిగా కూర్చోవచ్చు కదా, శత్రువు లేదు, కుటుంబంలో నెమ్మది, ఆ దేవదారులతో కూడిన വലിയ పట్టణములో, రాజభవనములో ఉన్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? ఏమి కొదవ లేకుండా దావీదు ఉన్నప్పుడు తన మనసందయో దేవుని మందసము. హల్లెలూయా. దానికి ఒక నివాస స్థలం లేదు. ఎంతమంది రాత్రి మీ మనసునే మార్చుకోవడం, సొంతమే సొంతమే సొంతమే, నా పని, నా డబ్బు, నా ఇల్లు, నా పిల్లలు, నాకు నాకు అన్న ఆలోచననే పక్కన పెట్టి దేవుని ఆలయమో, దేవుని మందిరమో, దేవుని సేవ అనే విషయంలోనికి వచ్చినప్పుడు దేవుడు గొప్ప స్థానంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ 2వ వచనములో నన్ను నన్ను విడిపోబోకయ్యా, నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, ఆ 2వ వచనం ఒకసారి కూడా చదవండి. నేను దేవదారు తాడుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా, నాతాను యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. మళ్ళీ ఒకసారి కూడా చదవండి. నేను దేవదారు మ్రాణతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన జీవిత నిలవారములో ఏ శత్రువు లేక నెమ్మది కలిగి కుటుంబం అనే జీవించినప్పుడల్లా దావీదు మనస్సు దేవుని ఆలయముని గురించి స్తోత్రములతో ఉండాలి. అలాగే దేవుని యొక్క ఆలోచన మన మనసులో ఉండే
దేవుడు మన ఏడల కొన్ని కార్యమని అప్పగిస్తుంది. హల్లెలూయా. ఇలాగే మనసు కలిగిన వారికి దేవుడు కొన్ని కార్యమని అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది స్తోత్రం చేయగలుగుతారు? హల్లెలూయా. ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 40 సంవత్సరము వారిలో లక్ష మందితో దేవుడు ఏ కార్యమని అప్పగించలేదు. స్తోత్రములతో ఉండాలి. ఐగుప్తు బానిసత్వములో నుండి బయలుదేరి వచ్చిన మోషే, యెహోషువ, అదే విధంగా 12 గోత్రములో ఉన్న పితరులు ఎవరితో కూడా దేవుడు మాట్లాడలేదు. తన చిత్తం ఏంటిదో, తన లోపల ఉన్న కోరికలు ఏంటిదో, తాను ఆశించినది ఏంటిదో మన దేవుడు ఎవరితో చెప్పలేదు. హల్లెలూయా. తనకి ముందుగా దేవుడు ఏర్పరచిన సౌలుతో దేవుడు చెప్పలేదు. ఏంటిది? తనయందు ఎంత ఉన్నతంగా ఉండే కూడా దేవుని గురించి ఆలోచించిన వారికే దేవుడు తన హృదయం అనే దేవుడు అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందా చెప్పినది? ఎంత ఉన్నతంగా ఉండే కూడా దేవుని ఆలయముని గురించి, దేవుని కార్యముని గురించి ఆలోచించిన ఒక మనసుండే దేవుడు తన చిత్తమనే వారికి తెలియజేస్తుంది. హల్లెలూయా. చదవండి, 3వ వచనం చదవండి. 2, 3 కలిపి చదవండి. చుండగా ఆమేన్, ఆమేన్. నాతాను ప్రవక్త దావీదుతో అన్నారు. ఇందుకు ముందు దావీదు ఏం చెప్పినావంటే, నేను నెమ్మది కలిగి ఉన్నారు, సంతోషముతో ఉన్నారు, దేవదారులతో కూడిన కట్టిన ఇంటిలో, నగరములో, రాజ్యభవనములో హాయిగా ఉన్నారు, సంతోషముతో ఉన్నారు. కానీ దేవుని మందసం మాత్రం దూరంలో ఉన్నాడు. ఆ బాధ నాకుంటుందని దావీదు నాతాను ప్రవర్తనతో చెప్పినప్పుడు, నాతాను ఒక మాట, మీ హృదయములో ఆలోచన ప్రకారం చేసుకోండి, దేవుడు మీకు తోడే ఉన్నాడని. హల్లెలూయా. దేవుడు మీకు తోడే ఉన్నారు. వెంటనే ఆ రాత్రి దేవుడు దావీదుతో మాట్లాడినాడు. హల్లెలూయా. మీ హృదయములో దేవుని గురించి, నా దేవుని మందిరం గురించి, దేవుని ఆరాధన గురించి, దేవుని ఆలయం గురించిన ఒక ఆలోచన వస్తే ఆ సమయంలో మీతో మాట్లాడిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఆ వాక్యం చదవండి. నెక్స్ట్ వాక్యం చదవండి. ఆ రాత్రి, ఒక్క నిమిషం. ఏ రాత్రి అండి? ఏ రాత్రి? తాను మంచిగానే హాయిగానే 3 పూట ఆహారము, ఛాయ, హార్లిక్స్, బూస్ట్. కొందరైతే ఆ ఛాయ ఏదో తాగను, కాఫీ తాగను, ఉల్లి, పాలు, మిల్క్, హార్లిక్సే తాగుతుంది. మంచిది. దేవుడు ఆశీర్వాద స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత హాయిగా ఒక్కసారి ఒక పూట ఆ బ్లాక్ టీ కూడా తాగడానికి లేని పరిస్థితిలో స్తోత్రం పోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఛాయ్ వద్దు, కాఫీ వద్దు, ఓన్లీ పాలు, లేకపోతే హార్లిక్స్, లేకపోతే బూస్ట్, ఇంకేమేమి ఉన్నాయి, కోంబ్లాన్. కాలం మారినావు కానీ దేవునికి ఏ ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవుడు మన బ్రతుకు మార్చాడు. స్తోత్రం ఉండాలి. హల్లెలూయా. మన బ్రతుకునే, మన జీవితమనే, సాహచర్యమనే దేవుడు మార్చినాము కానీ దేవునికే ప్రయోజనం లేదు. హల్లెలూయా. దావీదు మాత్రం ఆయన మాట్లాడుతున్నారు, నేను అన్ని దీవెనలు పొందుతున్నాము కానీ దేవుని మందసం మాత్రం దూరంగా ఉన్నాడు. ఆ రాత్రి ఆలోచన వచ్చిన ఆ రాత్రి దేవుడు దావీదుతో మాట్లాడినావు. హల్లెలూయా. మీ జీవితంలో మీ చింత, మీ ఆలోచన, మీ తలంలో, మీ ఊహానికి ఎప్పుడు మార్పు వస్తావో ఆ రోజు మీ బ్రతుకుని మార్చిన దేవుడు. హల్లెలూయా. మీతో మాట్లాడిన దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం. ఒక్కరోజు జక్కయ్య బ్రతుకు మారినావా లేదా? హల్లెలూయా. ఆయన ఆలోచన మారినప్పుడు, ఆయన తలంబులు మారినప్పుడు, ఆయన ఊహాలు మారినప్పుడు, ఆయన నిర్ణయం మారినప్పుడు, ఆయన ఆ దినమే
ఆయన కుటుంబం మారినావు. ఆ స్తోత్రం మనకే బలం లేదు. హల్లెలూయా. మనము ఎప్పుడు మారుతుందో దేవుని బిడలారా, ఈ 6 ప్యాక్ అంతా తయారు చేసుకొని నేను బ్రతికినది నా ఇష్టం అని చెప్పి జీవించినది కొద్ది కాలం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదొకటి జరిగితే బెలూని నుండి గాలి పోయినట్లుగా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బెలూనిలో నుండి గాలి పోవినట్లుగా బాధ అనిపించిన ఒక విషయం తీసి బయట పడేస్తుంది. మీరు కట్టిన ఇల్లు కావచ్చు, మీరు కొనిన బెడ్ కావచ్చు, మీరు పడుకున్న మంచం కావచ్చు, మీరు కప్పిన బ్లాంకెట్ కావచ్చు, అది కూడా ఇవ్వకుండా తీసి రోడ్డులో పడేస్తుంది. అర్థం కాలేదు చెప్పినది. అర్థమైతే దేవునికి బ్రతికినది దేవుడిచ్చిన ఊపిరిని బలం మాత్రం. హల్లెలూయా. నేను కన్నులారా చూస్తున్న ఎంత ప్రేమించిన వారైతే ఓ మీ కొరకు నేను చచ్చిపోదామని చెప్తే కూడా ఊపిరి ఉన్న కాలం మాత్రమే. నేను కట్టిన ఇల్లు, నేను చేసిన ఇల్లు, నేను కొనిన మంచము, నేను కొనిన బెడ్, నేను కొని పెట్టిన టీవీ తీసి పడేస్తుంది రోడ్డు మీదనే. అంతే ఉంది బ్రతుకు. నిలబడినది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. 6 ప్యాక్ ఉందా, 8 ప్యాక్ ఉందా? క్రికెట్ ఆడి 8 కొట్టినా 8 రన్స్, 8 కొట్టవచ్చా? లేదు. ఒకవేళ 8 రన్స్ కొట్టినా కూడా ఊపిరి లోపల ఉంటేనే నడుస్తుంది. దేవునికి స్తోత్రం. అది బ్రతికించినది దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆయనకి లోపడాలి. హల్లెలూయా. దేవునికి ప్రయోజనకరంగా ఉన్న వాడుగా మారితే దేవుడు కొన్ని కార్యమనే మీకు అప్పగిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దృష్టికి మీరు ప్రత్యేకత కలిగిన వాడు. ఐగుప్తు బానిసత్వములో నుండి బయలుదేరిన వారికి ఆ దీవెనలు దొరకలేదు. మొదటి రాజుగా ఉన్న సౌలుకి ఆ దీవెనలు రాలేదు. హల్లెలూయా. కానీ మేడ చెట్టు మీద కూర్చున్న జక్కయికి ఒక్క రోజులో తన బ్రతుకు మారినావు. ఒక్కసారి అయినా మనసులో ఒక ఆశ ఉన్నాయా? ఆ జక్కాయ దీవించబడినట్లుగా దేవా నా కుటుంబం దీవించబడాలి. జక్కాయ కుటుంబమని ఆశీర్వదించిన దేవా నా కుటుంబమని ఆశీర్వదించుము. ఎంతకాలం ఇలాగ వేదన పడి దుఃఖపడి కూర్చున్నా, ఎంతకాలము కన్నీళ్లు విడిచి కాలం గడపడము. విడిపించడానికి దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. రక్షించడానికి దేవుడు ఉన్నారు. దేవుడు ఒక వర్క్ని, ఒక పని దావీదుకు అప్పగించినాము. ఏంటిది? చదవండి 5వ వచనము. ఏమనగా ఇట్లానము. ఏమనగా నాకు నివాసముగా ఒక మందిరమును కట్టించువా. ఆమేన్. ఎంతమంది హల్లెలూయా చెప్పినావు? ఆ రాత్రి దేవుడు తన ప్రవర్తి అయిన నాతానుతో మాట్లాడినావు. నీవు పోయి దావీదుతో రాత్రి మాట్లాడు. ఈ రాత్రి దేవుడు కొందరితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని పక్షంగా నిలబడానికి మీరు మనసు కలిగితే కొన్ని కార్యమనే దేవుడు ఎవరికి ఇవ్వలేనినది మీకు దేవుడు అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం. నా దాని ప్రవర్తనతో నీవు పోయి దావీదుతో అడుగు, నా కోసం ఒక ఆలయమనే కట్టిస్తావా? ఓ, నా కోసం ఒక ఆలయం కట్టిస్తావా? పోయిన కాలంలో నేను ఇశ్రాయేల్ వారితో అడగలేదు. ఐగుప్తు ప్రయాణంలో 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ 12 గోత్రములతో నేను అడగలేదు. సౌలు రాజుతో నేను అడగలేదు. కానీ దావీదు మీ ఉన్నతమైన స్థానంలో కూర్చున్నప్పుడు కూడా నా మందసమన గురించిన ఆలోచన ఉన్నందువలన మీ వలన ఇది సాధ్యమే. మీ కథ అప్పగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాలం దేవుని కార్యమనకి దృష్టి ఉంచుకొని వెళ్ళిపోతే ఇంటిలో చేరక మున్పే మీ విషయమనకే దేవుడు కార్యమనే సఫలం చేస్తుందని నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కార్యమనే మీకు అప్పగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇదందరూ అప్పగించిన వార్త నేను చిన్నగా చెప్పి నేను ముగించుకుందాం.
ప్రయుస్తలో దేవుని కార్యమునకి ప్రాముఖ్యం ఇస్తే మన కార్యమైన దేవుడు చేస్తాడు. మలాకి గ్రంథంలో ఒక వాక్యం ఉంది, దేవుడు మనకి ఇటు దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాతనే మా దేవుడు అడుగుతుంది. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు దావీదుని అనుగ్రహించి ఏమేమి అనుగ్రహం చెప్పండి అమ్మా? నలుదిక్కులో ఉన్న శత్రువులనే విజయం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, దేవదారుతో కట్టిన గొప్ప నగరములో అదనే ఉంచాడు. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు దావీదుకి ఏమేమి ఇచ్చారు? శత్రువుల మీద విజయము, కుటుంబములో నెమ్మది, ఉన్నతమైన పట్టణములో నివాసము. హల్లెలూయా. ఇది అనుగ్రహించిన తర్వాత దేవుడు అడుగుతున్నారు, ఇప్పుడు నీవు నాకొక ఆలయం కట్టిస్తావా? హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించకుండా ఏది దేవుడు అడుగును. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. దేవుడు మనకి ఇవ్వకుండా, అందరు ఇక్కడ ఉన్నారా? దేవుడు మనకి ఇవ్వకుండా మనలో నుండి దేవుడు ఏది అడుగను. ఇప్పుడు మినిమం ఈ మలాకి గ్రంథములో ఈ 10వ భాగం అడుగుతున్నారు. అందరు ఇక్కడ ఇప్పుడు పోయింది, మీరు స్విచ్ ఆఫ్ అయిందని నాకు తెలుసు. ఎందుకంటే ఏది చెప్పినా డబ్బులోనికి పాస్టర్ వస్తుందని మీరు అనుకున్నారు, కానీ నేను అది చెప్పడానికి కాదు. ఈ 10వ భాగం దేవుడు అడిగినది ఎప్పుడు? మనకి ఇచ్చిన తర్వాత. ఇవ్వకుండా దేవుడు అడగడం లేదు. 10,000 ఇచ్చిన తర్వాత 1000 రూపాయలు అడుగుతున్నాడు. ఇవ్వకుండా దేవుడు అడిగితే అన్యాయం చేస్తున్నారని చెప్పవచ్చు. 1,00,000 మనకి ఇచ్చిన తర్వాత దేవుడు 10,000 అడుగుతాడు. అందరు ఇక్కడ ఉన్నారా? దావీదునే యుద్ధంలో 4 దిక్కుల నుండి ఆశీర్వదించినాము, నెమ్మదిగా ఇచ్చాడు, దేవదారుతో కట్టిన పట్టణంలో నివాసం ఇచ్చిన తర్వాత ఒకటి అడుగుతున్నారు, నాకు ఒక ఆలయం కట్టిస్తావా? కంప్లీట్ కాలేదు. 10వ భాగం ఇచ్చిన తర్వాత అడుగుతుంది. అడిగినది మనం ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటిది? గుప్పని విపి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇది చాలా మందికి అర్థం కాదు. నెమ్మదిగా చెప్తా. ఇచ్చిన తర్వాత ఇచ్చిన దానిలో నుండి దేవుడు ఒక పరీక్ష పెట్టి అడుగుతుంది. అడిగినది మనం విజయిస్తే విస్తారంగా అణచి కుదిరించి కుదించి జిగజారినట్లుగా దేవుడు అనుగ్రహించాడు. అది 3వ సెక్షన్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ దేవుడు మనకిస్తుంది, ఇచ్చిన దానిలో నుండి ఒక పరీక్షణార్థంగా అడుగుతుంది. అడిగిన దానిలో మనం విజయిస్తే మళ్ళీ ఉన్న ఆశీర్వాదం ఎవరికి లెక్క చేయడం సాధ్యం కాదు. హల్లెలూయా. దేవుడు దావీదుని అనుగ్రహించినాము. హల్లెలూయా. శత్రువు లేదు, పోరాటం లేదు, ఏ విధమైనది దావీదుకి లేదు. శాంతి సమాధానం, ఉన్నతమైన స్థానంలో నివాసం. తర్వాత దేవుడు అడుగుతున్నారు, ఒక ఆలయము కట్టిస్తాం. అక్కడే ఆగలేదు. దావీదు ఓకే చెప్పినప్పుడు మళ్ళీ 6వ వచనం నుండి ఉన్న అనుగ్రహమే. హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు అది చదివించడానికి సమయం లేదు. 6వ వచనం నుండి అనుగ్రహమే. హల్లెలూయా. మీ కుమారుడు ఆలయమనే పూర్తిగా చేస్తుంది. సదాకాలం మీ తరములు రాజుగా ఉండిపోతుంది. నిన్ను జయించడానికి నేను ఎవరినే ఒప్పుకోను. మీ తరములో నుండి లోకరక్షకుడైన యేసయ్య జన్మిస్తుంది. లోకమందయు దావీదు కుమారు మీ పేరు చెప్పి పిలుస్తుంది. ఓ హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు మొట్టమొదటిగా మనకు అనుగ్రహిస్తుంది. అనుగ్రహించిన దానిలో నుండి మనకు ఒక పని అప్పగిస్తుంది. అది మనము సక్సెస్ గా చేస్తే లెక్కలేని ఆశీర్వాదం హల్లెలూయా మన మీద కుమ్మరించిన దేవుడు. ఈ ఆశీర్వాద మాటలు ముగించిన తర్వాత దావీదు చెప్పిన ఒక మాట, ఇంత గొప్ప దీవెనలకు నేను పాత్రుడు కానే కాదు, నా కుటుంబం ఏ యోగ్యత లేదు, తగ్గింపులోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇక్కడ ముగిస్తున్నాము. ఈ సంవత్సరం మన ధ్యానాంశం ముగిస్తున్నారు.
40 రోజుల్లో మనము ధ్యానించిన ఒకే ఒక అంశం శ్రేష్టమైన క్రైస్తవ జీవితాలే. దానికి చెయ్యవలసినదే దేవుని సన్నిధానములో దావీదులాగే ఓ హల్లెలూయా ఒక జీవితం నాకు తగ్గింపు జీవితం అనే దయచేయండి, నా కుటుంబం అనే తరములనే ఉన్నతంగా ఆశీర్వదించుమని ఎంతమంది ప్రార్థన చేయగలుగుతుంది? దేవుడి వాక్యం ద్వారా మన అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తల వంచండి. చివరి ప్రార్థనలో అమ్మగారు మమ్మను నడిపిస్తుంది.